అత్యంత సులభమైన పద్ధతిలో దిండుల్ని ఏ విధంగా ఉతుక్కోవచ్చో ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ పిల్లోస్ కాస్త నల్లగానే ఉన్నాయి కదండి. వీటిని చాలా నీట్గా దానిపైన ఉన్న డస్ట్ మురికి అంతా పోయే విధంగా ఏ విధంగా వాష్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. వాషింగ్ మిషన్లో ఏ విధంగా ఈ పిల్లోస్ని ఉతుక్కోవచ్చో చూద్దాం. ముందుగా వాషింగ్ మిషన్లో ఈ దిండుల్ని రెండు పెట్టేసి తర్వాత మీ ఇంట్లో కనుక ఇలాంటి ప్లాస్టిక్ బాల్స్ కనుక ఉన్నట్టయితే ఆ బాల్స్ని కూడా ఈ పిల్లోస్ మధ్యలో లోపల పెట్టేయండి. ఈ బాల్స్ మనకి బ్రష్ లాగా లోపల పిల్లోకి మధ్యలో రాసుకుంటూ బ్రష్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో నేనైతే ఏరియల్ డిటర్జెంట్ పౌడర్ అయితే వేస్తున్నాను. మీరు ఏ రకమైన డిటర్జెంట్ పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేదా లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఏరియల్ సర్ఫ్ పౌడర్ని వేస్తున్నాను. తర్వాత మనం సెట్టింగ్స్ కూడా వాషింగ్ మిషన్ ఆన్ చేసి నేనైతే క్విక్ వాష్లో పెడుతున్నానండి. ఎందుకంటే నార్మల్గా వాష్ చేస్తే సరిపోతుంది. వాషింగ్ మిషన్లో డ్రైన్ కూడా అయిపోయి వస్తుంది కాబట్టి సో చాలా ఈజీగా ఈ క్విక్ వాష్ ద్వారా ఈ దిండుల్ని మనం వాష్ చేసేసుకోవచ్చు. మనం కొంచెం కూడా కష్టపడకుండా చాలా ఈజీగా ఈ పిల్లోస్ని మనం ఉతికేసుకోవచ్చు. నేనైతే 2 వేసానండి. మీరు ఇందులో 3, 4 పిల్లోస్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఇంకా వాటర్ వెళ్ళాక కూడా ఆ వెయిట్ అయితే సరిపోతుందండి. సో అలా 4 పిల్లోస్ వరకు మనం ఒక వాష్లో వాష్ చేసుకోవచ్చు. అంతేనండి, వాషింగ్ మిషన్ ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్ళి పైన నేను డాబా మీద ఎండలో ఆరబెడుతున్నాను. ఎండలో ఒక మంచి ఎండ వస్తే కనుక ఒక 2 గంటలు అయితే సరిపోతుందండి. ఇవి ఆల్రెడీ వాటర్ అంతా తీసేసి వస్తుంది. తర్వాత మనం పిల్లో కవర్స్ వేసుకొని చక్కగా బెడ్ మీద వేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.